హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి కబుర్లు యూట్యూబ్ ఛానల్. ఇవాళ చాలా స్పెషల్ డే. ఎందుకంటే మా ఫోటో ఆల్బమ్స్ వచ్చాయి. దగ్గర 6 months కాదు, 9 months అయింది. అక్టోబర్లో మా మ్యారేజ్ అయింది. 9 months తర్వాత మా ఫోటో ఆల్బమ్స్ మా చేతికి వచ్చాయి. ఈ స్పెషల్ డే అప్పుడు నాతో పాటు నా హస్బెండ్ పక్కన ఉండి ఇద్దరం కలిసి చేసింటే చాలా బాగుండేది. కానీ తన జాబ్ అలాంటిది. చాలా బాగా చేసి ఇచ్చారు. నిజంగా చెప్తున్నా కదా. ఫస్ట్ మేము మా మ్యారేజ్ అయిన తర్వాత స్టిల్స్ దిగడానికి టైం లేకుండే. సో ఆయన లీవ్ అయిపోయింది మా మ్యారేజ్ అయిపోయిన వెంటనే. నెక్స్ట్ మళ్ళీ కరెక్ట్ 1 monthకి మళ్ళీ వచ్చి మా హస్బెండ్ సో తర్వాత ఇద్దరం కలిసి మళ్ళీ స్టిల్స్ దిగాము. బట్ అంత పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ ఇక్కడికి మాత్రం డిఫరెన్స్ ఉంది. ఈ మూమెంట్స్ చూస్తుంటే ఆ రోజు పొద్దున్నే మా ముహూర్తం వచ్చేసి పొద్దున్నే అనమాట. సో ఇవన్నీ చూస్తుంటే ఆ రోజు నేను రెడీ అయ్యేది, ఆ హడావిడి తనం అన్నీ గుర్తొస్తున్నాయి. కానీ ఆ మూమెంట్స్ బెస్ట్ మూమెంట్స్ కదా ఎప్పటికైనా. ఇంకా ఫైనల్గా ఆ రోజు నైట్ అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చేసాం మేము. ఎన్ని డ్యాన్స్ స్టెప్లు, నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ పొద్దున్నే లేసాము. నిద్ర లేదు, ఏం లేదు. కానీ అనిపించలేదు మేము పడుకోలేదు అని. అలా ఏం కూడా అనిపించలేదు. ఆ మూమెంట్సే అలా ఉంటాయి. మీకు ఒక మంచి టిప్ చెప్తాను. ఒకవేళ మీరు అంటే అప్కమింగ్ పెళ్ళిని చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నలుగుకు కూర్చునేటప్పుడు వీడియోస్కి కానీ ఫొటోస్కి కానీ బ్రైట్ కలర్ శారీ కట్టుకోతే సూపర్ వస్తాయి ఫొటోస్. ఎందుకంటే నేను అలానే చేశాను. నా ఫొటోస్ అన్నీ నలుగుకి కూర్చున్నవన్నీ బ్రైట్ కలర్ శారీసే ముందు చూస్ చేసుకోబెట్టుకున్నా. ఫొటోస్ బాగా వచ్చాయి. ఇది అమ్మ పెళ్లి చీర. అమ్మ పెళ్లి చీరతో కొన్ని ఫొటోస్ దిగితే బాగుంటుంది. అప్పుడు కొద్దిగా ట్రెండ్లో ఉన్నాయి. సరే నేను ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉన్నా ఇలా దిగాలి అని. ఫైనల్గా చాలా బాగా వచ్చాయి. ఇది నలుగు పెట్టేది అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర. అంటే వాళ్ళ మేనత్త అలా వరుస అయిన వాళ్ళు పెళ్ళి కొడుకుని చేస్తారు. ఇది హల్దీ సెట్. అందరు ఎల్లో ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది. కానీ మా హస్బెండ్ మాత్రం ఏం చేశారంటే పెళ్లి షాపింగ్ అప్పుడు అందరూ ఎల్లో వేసుకుంటారు, నేను లైట్ కలర్ తీసుకుంటాను, వాళ్ళంతా బ్రైట్గా ఉంటారు, నేను లైట్ కలర్ తీసుకుంటానని అలా సెలెక్ట్ చేసుకొని నా ఫొటోస్లో చాలా బాగా వచ్చాయి కదా. ఇవన్నీ పోస్ట్ వెడ్డింగ్ షో. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. వీటన్నిటితో పాటు మాకు ఇంకోటి ఇచ్చారు. అదేంటంటే ఎలా ఉందో మీరు కూడా చూసే చాట్.
అరుంధతి నక్షత్రం చూపించి మొత్తం మేము ఒక పెద్దవి 2 పెద్ద ఆల్బమ్స్, చిన్నవి 2 ఆల్బమ్స్ చేసి ఇచ్చారు మాకు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అసలు ఆల్బమ్ అయితే. యాక్చువల్గా ఇది వచ్చేసి మా పోస్టర్ అనమాట, వెడ్డింగ్ పోస్టర్. ఫ్లెక్సీలకు వేస్తారు కదా, అది చాలా బాగా వచ్చింది అసలు. ఇలా న్యాచురల్గా అంటే కొంతమంది రెడీ అవుతారు దీనికోసం, ఫ్లెక్సీల కోసం. బట్ మేము ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్వే జస్ట్ డ్రెస్ మీద ఉన్నవి అదే పెట్టేస్తున్నాం. కానీ చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇది అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు మాకు సారీ పంపిస్తారు, అవి ముడుపు పంపిస్తారు, అదనమాట. ఇంకా హల్దీ ముందు నలుగు అబ్బాయి వాళ్ళవి. యాక్చువల్గా మీకు ఒకటి చెప్పాలి, ప్రీ వెడ్డింగ్ షూట్కి అన్నీ బాగా కుదిరేసాయి. నాకు డౌట్గా ఉండేది నెక్స్ట్ పోస్ట్ వెడ్డింగ్లో ఏం దిగాలి, ఏం చేయాలి అని. ఎందుకో అమ్మ శారీ ట్రై చేద్దామా, అది చాలా బ్రైట్ కలర్స్. ఇప్పుడు శారీస్ అన్నీ కొంచెం లైట్ కలర్స్, సిల్వర్, గోల్డ్ అలా వస్తున్నాయి. అమ్మది పాత పట్టు చీర కలర్ మాత్రం సూపర్ బ్రైట్గా ఉంటుంది, ఫొటోస్కి బాగా వస్తుంది కదా అనేసి అది ట్రై చేద్దామని తీసుకెళ్ళా. కానీ ఫొటోస్ వచ్చాయి, ఒక లెవెల్లో వచ్చాయి. ఇది మేమిద్దరం అసలు బ్లాక్ అండ్ బ్యాక్ సెట్ అయిపోయాయి. మా డ్రెస్సెస్ అన్నీ ప్రీ వెడ్డింగ్ అలానే సెట్ అయిపోయాయి, పోస్ట్ వెడ్డింగ్ అలానే సెట్ అయిపోయాయి. చాలా బాగా కుదిరింది. ఆల్బమ్ కూడా చాలా బాగా చేసిచ్చారు. సో ఇది ఫైనల్గా మాకు మొత్తం 2 పెద్ద ఆల్బమ్స్ చేసి ఇచ్చారు. ఇదోటి ఈ 2 పెద్ద ఆల్బమ్స్, దాంతోపాటు చిన్నవి మినీ ఆల్బమ్స్ అన్నమాట. అంటే మనము ఎక్కడికైనా క్యారీ చేయాలి అనుకుంటే సింపుల్ ఎంత వెయిట్ తీసుకెళ్ళలేమన్నప్పుడు ఇలా చిన్న ఆల్బమ్స్ తీసుకెళ్ళినా కొంతపాటు ఎండిపోతాయి కదా, ఎవరికైనా చూపించాలన్నా. అలాగా మినీ ఆల్బమ్స్ 2, దాంతోపాటు 2 పెద్ద ఆల్బమ్స్ చేయించుకున్నాం మేము. ఈ ఫొటోస్ ఎన్ని ఉన్నా మనకి తక్కువే, ఇంకా చేయించుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో మా వెడ్డింగ్ ఆల్బమ్స్ ఇవి. దీంతోపాటు మాకు 2 బ్యాగ్స్ ఇచ్చారు దీనికే. యాక్చువల్గా మామూలుగా బ్యాగ్స్ ఇస్తుంటారు, మాకు ఇలా మా పిక్చర్ వేసి ఇచ్చారు మ్యారేజ్కి. ఒక దాంట్లో మ్యారేజ్ది, ఇంకో దాంట్లో వచ్చేసి మా పోస్ట్ వెడ్డింగ్. ఈ 2 వేసి ఇచ్చారు. ఇలా ఈ 2 బ్యాగ్స్, దాంతోపాటు ఇలాగా 2 మినీ ఆల్బమ్స్, క్యాలెండర్స్ ఇచ్చారు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో, చాలా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లోనే మిడిల్ క్లాస్ వాళ్ళకి సరిపడంత. మనం ఎక్కువ అంటే ఇప్పుడు మీకు తెలిసిందే కదా, ఇప్పుడు పెళ్ళి అంటేనే ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఆల్బమ్స్ ఇన్ని చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాం కదా. సో ఖచ్చితంగా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మంచి చూస్ చేసుకున్నాం. బాగా చేసి ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో చాలామంది చాలా అంటే ల్యాక్స్ పొద్ది అమౌంట్ని పెడుతూ ఉన్నారు. కానీ మాకు మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చాలా తక్కువ, అంటే మన మిడిల్ క్లాస్కి సరిపడంత, అంటే వర్త్ అనిపిస్తుంది కదా మనకి. ఓకే పెట్టినందుకు ఓకే అనిపించేలానే మాకు ఆల్బమ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ బాగా చేసి ఇచ్చారు. మీకు కూడా అంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలి అంటే ఎక్కడ ఏంటి అని మీకు ఒకవేళ డౌట్గా ఉండి మీకు ఏమన్నా కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను వాళ్ళ డీటెయిల్స్ పర్సనల్గా సెండ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, డూ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా ఇంటి కబుర్లు. మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.